మరి ఇది ఎంతవరకు సమంజసం? రాజకీయాల్లో సరే సోషల్ మీడియాని మేనేజ్ చేయటం అనేది కామన్గా సిగ్గు కూడా లేదా జరిగే పనే. కాకపోతే ఇక్కడ చూడండి, అప్పుడు 2019లో పేటీఎం బ్యాచ్ ద్వారా చిచి ముఖం మీద ఉమ్మేసినా కానీ సిగ్గులేదా చేసి ఇప్పుడు ఒక స్టెప్ ముందుకేసి ఫేమస్ పేటీఎం బ్యాచ్ ని తెచ్చుకున్నారు. వీళ్ళు కూడా పేటీఎం బ్యాచ్, వీళ్ళు కూడా ఎవరు చూసా వాళ్ళ సనాయన చంపినారు, వాళ్ళ సనాయన చంపినా, మీ సనాయన చంపినావా? మా సనాయన మేము నరుక్కున్నాం, మా ఇంట్లో కొండి మేము కోసుకునేదానికి మీ పర్మిషన్ ఏంది? మా డబ్బులు కక్కుర్తిపడి పనిచేసే వాళ్ళే. ఎవరైనా పార్టీ మీద ఇంట్రెస్ట్ తో ఓన్ గా అతని అభిప్రాయాలను వ్యక్తపరిస్తే దాన్ని మనం కించపరచొద్దు. అవునా నిజమా? ఎందుకంటే ప్రతి పార్టీకి అలాంటి వాళ్ళు ఉంటారు. వైసీపీ జగన్మోహన్ రెడ్డి నిజంగా నచ్చితే వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు. కానీ గుల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నచ్చితే అభిప్రాయాలు వ్యక్తపరచరు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బుకి మన వాళ్ళని బల్లకి గుళ్ళకి రంగులేమంటే వచ్చోసిన గోళ్ళ కూడా వేసారు అన్న. పడి వాళ్ళు ఇచ్చే ఫేక్ కంటెంట్ పోనీ అందులో కూడా ఏదైనా వాస్తవం ఉండుంటే మనం యాక్సెప్ట్ చేయొచ్చు. సాక్షాత్ మమ్మల్ని పిలుస్తుంది జగన్. వాళ్ళు ఏమిస్తారు? ఫేక్ కంటెంట్ ఇస్తారు. ఆ ఫేక్ కంటెంట్ ని ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు.